వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు టాప్ డిబేట్. నేను సురేష్. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్న వేళ ఎన్టీఆర్కు భారతరత్న అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అన్నగారికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడమే తరువాయి అన్నంత హడావిడి జరిగింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోబోతున్నారని మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే అసలు మోదీ సర్కారు మదిలో ఏముందో ఎవరికి తెలియదు. కానీ పాత మిత్రులు మళ్లీ కలిసిన సందర్భంగా ఎన్నికల అస్త్రంగా అయినా అన్నగారికి భారతరత్న ప్రకటించే అవకాశం ఉందంటూ విశ్లేషణలు వస్తున్నాయి. అయితే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటిన వ్యక్తి భారతరత్నకు ఇవ్వడానికి వచ్చిన అడ్డంకి ఏంటో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్నే. వాస్తవానికి టీడీపీ అనుకుని ఉంటే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలోనే ఎన్టీఆర్కు భారతరత్న వచ్చేది, అది వాస్తవం కూడా. తర్వాత టీడీపీ ఎన్డీఏ 1లో భాగస్వామిగా ఉన్నప్పుడైనా ప్రయత్నిస్తే ఖచ్చితంగా పని అయ్యేదని కొందరి మాట. మరి ఈసారైనా తెలుగుదనానికి మారుపేరైన అన్నగారికి టీడీపీ భారతరత్న సాధిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఇదే అంశంపై ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు వైసీపీ నుంచి వైఎస్ఆర్ ఇంటలెక్చువల్ ఫోరం కో కన్వీనర్ జైకర్ గారు, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు మనవ సుబ్బారావు గారు, అలాగే సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. వెల్కమ్ టు యూ ఆల్ టు ద ఈవినింగ్ డిబేట్ జెంటిల్మెన్. I will start off with Pentapati Pullaravu garu. As an analyst, what is your first reaction on hearing Bharat Ratna? I mean, speculation idantha kuda, but gata 10 రోజులుగా చాలా గట్టిగా వినపడుతుంది. ఈ రోజు మార్నింగ్ అయితే మీడియా సంస్థలన్నీ కూడా దీని ప్రముఖంగా ఉన్నాయి. కాకపోతే ఈవినింగ్ కల్లా ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నారు, క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నా కానీ అనౌన్స్మెంట్ జరిగేది ప్రధానమంత్రి గారి ద్వారానే మనం చూసాము. ఈ సంవత్సరం ప్రకటించిన 5 భారత రత్నలు కూడా మరి ఆయనే అనౌన్స్ చేస్తారనుకోరా? అలా మీ టేక్ ఏంటి సార్? అదే తప్పకుండా ఈ సంవత్సరం దాదాపు 5 అనౌన్స్ చేశారు ఎలక్షన్ ముందర. మనం చూసాం కదా, ఎల్కే అద్వానీ గారికి, అలాగే నరసింహారావు గారికి, కర్పూరి ఠాకూర్కి, ఎంఎస్ స్వామినాథన్ గారికి, ఇంకో 100 తప్పకుండా ఈ అనౌన్స్ చేస్తారు అనుకుంటున్నా. నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చే టైంలో ఏదో ఫస్ట్ మీటింగ్ ముందర అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఇది మీద చాలా ప్రెషర్ ఉన్నది. ఎన్టీఆర్ గారికి ఇవ్వాలని చాలా మందికి ఇచ్చారు కాబట్టి నరేంద్ర మోడీ ఇవ్వకపోతే ఇంకోళ్ళు ఎవరో ఇస్తారు. తర్వాత ఒకటి సిస్టమ్ కూడా ఏంటంటే కొంచెం భారతరత్న కూడా నేను బాగా కేర్ఫుల్గా కొంచెం ఎక్కువ మందికి ఇచ్చేస్తున్నారు ఇవ్వాలని, అదే వాళ్ళకి ఇవ్వకూడదా అని ఎవరో అంటారు. అందరికి ఇవ్వండి, దానికి కాదు. కొద్దిగా అంత జనరస్గా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఎన్టీఆర్ గారికి కూడా వస్తారు. తర్వాత ఎన్టీఆర్ అంటే కూడా ఆయన రాష్ట్ర పాలిటిక్స్ లో ఒక పెద్ద వ్యక్తే కాదు, దేశం అంతా ఆయన యునైటెడ్ ఫ్రంట్ అనే కాన్సెప్ట్ ఆయన తీసుకొచ్చాడు. చాలా నేషనల్ ఫ్రంట్ అని తీసుకొచ్చి ఆపోజిషన్ ఇందిరాగాంధీ టైంలోనే ఆల్ పవర్ఫుల్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆయన యునైట్ చేసేది. ఆ టైంలో బీజేపీ కూడా ఒక పోర్షన్, జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అందరినీ యునైట్ చేశాయి విశేషంగా. సో దేశవ్యాప్తంగా ఆయనంటే ఒక రకమైన సింపతి కూడా ఉన్నది. ఆయన ఎలా మరణించాడు, ఆఫీస్ పోయింది, ఇది అందరికి తెలుసు. సో దేఫో సింపతి ఉన్నది. తర్వాత కర్పూరి ఠాకూర్ అంటే దాదాపు ఆయన ముఖ్యమంత్రి 60 సంవత్సరాల క్రితం చేశాడు. ఎన్టీఆర్ కొద్దిగా ఎర్లియర్ టైం, ఇంకా 40 సంవత్సరాల 96లో ఆయన 96లో మరణించారు. సో దాదాపు ఒక 30 years వరకు అవ్వింది కాబట్టి మెమరీలో ఫ్రెష్గా ఉన్నాను ఆయన. ఇస్తారని నేను అనుకుంటున్నా, తప్పేం లేదు. తెలుగు పీపుల్కి అప్పుడు రాధాకృష్ణ, సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఇచ్చారు, అలాగే ఇచ్చారు. సో ఇది కూడా ఆయనకు వస్తుంది. పొలిటికల్గా కూడా యూస్ఫుల్ బీజేపీకి. ఆంధ్రప్రదేశ్లో ఎఫర్ట్స్ చేస్తుంది, తెలంగాణలో ఎఫర్ట్స్ చేస్తుంది కాబట్టి ఇక్కడ రీచ్. కానీ ఒకటి మాత్రం, ఇచ్చారని ఓట్లు పడిపోతాయని కాదు, ఇవ్వలేదని ఓట్లు పడవని కాదు, దానికి దీనికి లింక్ లేదు. కానీ ప్రజలకి, కొంతమంది ప్రజలకు సాటిస్ఫాక్షన్ వస్తుంది, కొన్ని రోజులు టాకింగ్ పాయింట్ ఉంటుంది, కొంచెం ఇంపాక్ట్ వస్తుంది. తప్పకుండా ఇస్తారు అని భావిస్తుంది ఈ పర్సిస్టెన్స్. పుల్లారావు గారు, అంటే ఇది అందరికీ కూడా చాలా ఆమోదయోగ్యమైన, అలాగే సంతోషపడేటటువంటి వార్తే. ఐ మీన్ సగటు తెలుగు వాడిగా గర్వించదగినటువంటి విషయం, ఎప్పటి నుంచో అనుకుంటుంది. దాన్ని పక్కన పెడితే కాసేపు రాజకీయాలుగా చూడకూడదు. కానీ ఈ సంవత్సరమే, అంటే ఎప్పుడూ లేని విధంగా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1999లో అనుకుంటా 4 భారతరత్నం ప్రకటించారని విన్నాను. ఈ సంవత్సరం ఏకంగా 5, అది కూడా ఎలక్షన్స్ ముందు. అది కూడా అంటే వారందరూ కూడా భారతరత్నకు అర్హులే, దాంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేదు.
రామారావు గారు ఇంకా అర్హులని కూడా మనం అనుకోవాలి. అయితే మనం కనుక ఈ సంవత్సరం ప్రకటించినవి కనుక చూస్తే బీజేపీ ప్రకటించినవి. ఓకే సార్ చెప్పండి. మనం కనుక చూసుకుంటే బీహార్ నుంచి కర్పూరి ఠాకూర్ ఆయన ప్రకటించిన వెంటనే బీజేపీ ప్రకటించిన వెంటనే మళ్ళీ ఎన్డీఏలోకి నితీష్ కుమార్ వెళ్ళటం కానీ, అలాగే ఇటువంటి చూసినప్పుడు ఏమన్నా దీనికి కొద్దిగా పొలిటికల్ యాడ్ ఆన్ కూడా ఉండే అవకాశం ఏమన్నా ఉందా మీ అబ్జర్వేషన్? 100%. ఎన్టీఆర్ రెలవెంట్ కాకపోతే ఎవరు? నేను చాలా చెప్తున్నా, హిస్టరీ అనేది చాలా క్రూయల్. మంచి పని చేసినోడికి రికగ్నిషన్ వస్తుందని లేదు, చెడ్డ పని చేసినోడికి పనిష్మెంట్ హిస్టరీ వస్తుందని లేదు. హిస్టరీ, విన్స్టన్ చర్చిల్ ఒకసారి అన్నాడు, హిస్టరీ నా గురించి చాలా బాగా హిస్టరీ చూస్తుంది, ఎందుకంటే నేనే రాయబోతున్నా హిస్టరీ అని. సో అలాగే ఎన్టీ రామారావు గారు చాలా రెలవెంట్గా ఉన్నారు. ఆయనకి సంబంధించిన పార్టీ అనుకోండి, ఆయనకి సంబంధించిన వ్యక్తులు అనుకోండి, జనరల్గా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఎన్టీఆర్ అంటే ఓ రకమైన సింపతి, ఒక గుడ్ మ్యాన్. ఆయన ఒక మంచి వ్యక్తి, ఒక చీప్ వ్యక్తి కాదు, చీప్ పొలిటీషియన్ కాదు. నేను చాలా కేర్ఫుల్గా వాడుతున్నాను ఆ మాట. ఆయన బ్రాడ్ మైండెడ్ మ్యాన్ అని ఉన్నది. అందువల్ల తప్పకుండా లింక్ ఉన్నది. కర్పూరి ఠాకూర్కి ఇచ్చారంటే లింక్ ఉన్నది. ఎల్కే అద్వానీకి ఉన్నారంటే రామ్ మందిర్ ఆయన ఏదో స్టార్ట్ చేశారు ఇచ్చారు. పివి నరసింహారావు అంటే కాంగ్రెస్ పార్టీ ఆనర్ చేయలేదు, అంత పెద్ద ప్రధానమంత్రికి తెలుగువాడు అని సెంటిమెంట్ ఇచ్చారు. ఎంఎస్ స్వామినాథన్ అయితే పెద్ద సైంటిస్ట్, అలాగున్నారు. సో తప్పకుండా లింక్ ఉన్నది. లింక్ లేదంటానికి వీల్లేదు. అది నెగిటివ్ లింక్ కాదు, పాజిటివ్ లింక్. ఎవరైతే ఇస్తారో ఆ సెంటిమెంట్ కొన్ని రోజులు అది వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ఆ పవన్ కళ్యాణ్కి, అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది కదా. ఎన్టీ రామారావు గారు గ్లో, ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయిన సర్కమ్స్టాన్సెస్, ఆయన డిఫీట్ అవి వెళ్ళిపోయింది, మర్చిపోకూడదు. కొంచెం హిస్టరీ అంటే, హిస్టరీ దగ్గరికి వెళ్ళినప్పుడు, వెనక్కి వెళ్ళినప్పుడు అంతా తీయగా ఉండదు, కొంచెం చేదుగా కూడా ఉంటుంది, మనం మర్చిపోకూడదు. అందువల్ల ఆ సర్కమ్స్టాన్సెస్ ఆయన కొంచెం బాధతో వెళ్ళారు. ఆయన మెమరీకి ఇది ఒక మంచి ఇంపాక్ట్ ఆయన మెమరీకి అంటున్నా. అందువల్ల తప్పకుండా పొలిటికల్ లింక్ ఉన్నది, పొలిటికల్ లింక్ ఉపయోగపడుతుంది. సో అది మాత్రం ఉన్నది. మీరు అన్న మాట, లింక్ లేకుండా మాత్రం ఎవరు. రైట్ సార్. టీడీపీ నుంచి మనోజ్ సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు, యువర్ ఫస్ట్ రియాక్షన్? అఫ్ కోర్స్ ఇట్స్ ఏ జాయస్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ ఎనీ తెలుగు పర్సన్, పర్టికులర్లీ టీడీపీకి. ఎందుకంటే టీడీపీ వ్యవస్థాపకులైన, అలాగే ఆయనకి ఎప్పటి నుంచో ఇది అసలు ఇవ్వాలని ఒక డిమాండ్ ఉంది. ఆయన పూర్తిగా దానికి అర్హులు. ఎందుకంటే ఆయన రాజకీయ పొలిటికల్గానే కాదు, ఈ సినిమాల ద్వారా చిత్రరంగానికి ఆయన చేసినటువంటి సేవలు, అలాగే ఒక మహానటుడిగా, భారతదేశంలోనే ఒక మహానటుడిగా, ఐ మీన్ లాంగ్వేజెస్కి అతీతంగా ఆయన్ని గుర్తించడం జరిగింది. కాబట్టి ఎవర్ ఫస్ట్ రియాక్షన్ ప్లీజ్ సార్? పెద్దలు పెంటపాటి పుల్లారావు గారికి, సురేష్ గారికి, జైకర్ గారికి, ఈ ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. సార్ మనకి బీజేపీ, ఒక్క నిమిషం సార్, సారీ, అంటే మనకి కృష్ణారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, బాపట్ల బీజేపీ ఇన్ఛార్జ్ గారు, ఆయన కూడా ఉన్నారని మీకు చెప్పడానికి ఆపాను మీకు. వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఏడాది 5 ప్రముఖులకి ఈ యొక్క అవార్డు ఇవ్వటం జరిగింది. అత్యంత భారతదేశంలో అత్యంత గౌరవప్రదమైన పురస్కారాలని అత్యంత గొప్ప వ్యక్తులు అందుకున్నారు. అందులో మన తెలుగువారు పివి నరసింహారావు గారు ఉండటం కూడా అందరికి కూడా గర్వకారణం. అట్లాగనే ఈ ఏడాది కూడా ఒక ప్రత్యేకత ఉంది. గత ఏడాదికి ఒక 3 సినీ రంగం నుంచి శత జయంతి ఉత్సవాలను జరుపుకున్నటువంటి 3 ప్రముఖులు, ఒకరు ఎన్టీ రామారావు గారు, ఒకరు లక్కినేని నాగేశ్వరరావు గారు, మరొకరు ఘంటసాల గారు. ఈ 3 కూడా తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తులు. అలాగనే తెలుగు వారి ఆత్మగౌరవ నినాదం ఈరోజు కూడా తెలుగు ప్రజల గుండెల్లో ఒక జాతీయ గీతంలా మారుమరుగుతూనే ఉంది. ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి తెలుగు వారి ఆత్మగౌరవ నినాదం. అలాగనే ఒక శకం ముగిసింది, ఒక తార రాలిపోయింది, ఒక గొంతు మూగపోయింది, ఒక తరం అంతరించిపోయింది. ప్రజల యొక్క ఊపిరి
శ్వాసించి ధ్యాసించి అమరుడైన అన్న ఎన్టీ రామారావు గారికి ఈ యొక్క పురస్కారాన్ని ఇవ్వాలనుకోవడం నరేంద్ర మోడీ గారి యొక్క విశాల దృక్పథానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇస్తే ఖచ్చితంగా అదేదో ఒక పార్టీకి మాత్రమే ఎన్టీఆర్ని పరిమితం చేయకూడదు. ఈ యొక్క ఇవ్వాలనుకొని వారికి ఉద్దేశం కలిగి వారికి ఇస్తే వివాదాస్పదంగా ఏమాత్రం కూడా మారదు. గతాన్ని మనం ఆలోచించే కంటే కూడా వర్తమానాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకునేటట్టయితే ఆయనది మరణం లేని జన్మం, మరణించి జీవిస్తున్న వ్యక్తి. ఈనాటికి కూడా కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఒక తరాన్ని శాసించాడు, ఒక తరాన్ని ప్రభావితం చేశాడు, ఒక తరానికి మార్గదర్శకంగా ఉన్నాడు, తరతరాలకు దైవంగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన ఒక 5 దశాబ్దాల పాటు సినీ రాజకీయ రంగాల్లో ముఖ్యంగా సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందాడు. సినీ రంగంలో ఒక అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశాడు. ఒక అద్భుత కళా వైభవ ప్రాభవాలను ఆవిష్కరింపజేశాడు. అక్షర సేద్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశాడు. అమ్మ భాషలోని కమ్మదానాన్ని, మాతృభాషలోని మాధుర్యాన్ని తెలుగు ప్రపంచానికి రుచి చూపించిన వ్యక్తి. అక్షరాన్ని ఆయుధంగా మలిచి తెలుగు సాహితీ జగత్తును శాసించాడు, సమాజాన్ని కదిలించాడు. ఆయన అందమైన రాముడు కృష్ణుడు పాత్రలే కాదు, ఆయన భీష్ముడు బృహన్నల్ లాంటి భిన్నమైన పాత్రలను పోషించాడు. దుర్యోధనుడు రావణాసుడు లాంటి ప్రతినాయక పాత్రలు పోషించి వాటిలో పరకాయ ప్రవేశం చేసి ప్రజలందరూ కూడా రాముడు కృష్ణుడు ఎలా ఉంటాడంటే ఎన్టీఆర్ లా ఉంటారని చెప్పుకునే స్థితికి ఎన్టీఆర్ తీసుకొచ్చారంటే అది ఒక్క తెలుగు ప్రజలే కాదు, యావత్ భారత జాతి గర్వించదగ్గ విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాంటి మహనీయుడికి ఈరోజు భారతరత్న ఇవ్వటం అనేది నిజంగా తెలుగు జాతి యావత్తు కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆనాడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ అనిశ్చిత, రాజకీయంలో ఉన్నటువంటి అస్థిరత, ఆయన ఏడాదికి 4 ముఖ్యమంత్రులు మారుస్తున్నారనే ఉద్దేశం చొప్పున రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. తెలుగువాడి ఆత్మ గౌరవ నినాదాన్ని ఆయన తీసుకొచ్చారు. ఒక సుస్థిరమైన రాజకీయాలని, అదేవిధంగా ముఖ్యంగా సంక్షేమ రాజ్యాన్ని స్థాపించాడు. కిలో 2 రూపాయల బియ్యం పథకం కానీ, పక్కా ఇళ్ళు కానీ, జనతా వస్త్రాలు కానీ, మహిళలకు ఆస్తులు సమాన హక్కు కానీ ఆయన తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. అదేవిధంగా జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేసిన వ్యక్తి. ఫెడరల్ స్ఫూర్తిని ఆ రోజు ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించే రోజుల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య వారధిగా ఉండవలసిన గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తన చెప్పుచేపత్రంలో తీసుకొని ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రజా ప్రభుత్వాలను కూలగొట్టి ఒక కుటీల రాజకీయ నీతికి అలవాటు పడ్డప్పుడు గవర్నర్ల వ్యవస్థ మీద కానీ కేంద్ర ప్రభుత్వ విధానాల మీద కానీ బాగా దాడి చేసిన తొలి ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ అనే ఒక వ్యక్తి, ఆయన వ్యక్తిగత ఒక శక్తి ఈ సమాజాన్ని శాసించాడు. సమాజంలో ఒక గొప్ప సంస్కరణలు తీసుకొచ్చాడు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు ప్రతిరూపమైనటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశాడు. ముఖ్యంగా సామాజిక న్యాయాన్ని తీసుకొచ్చిన తొలి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఎన్టీఆర్. ఎందుకంటే అనేక మంది బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ఇది కట్టబెట్టిన వ్యక్తి, రాజకీయ వారసత్వం తీసుకొచ్చిన, రాజకీయాల్లో వాళ్ళకు కూడా ఒక అధికారాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. అంతకు ముందు కేవలం కొన్ని వర్గాలకే పరిమితం ఉన్నటువంటి రాజకీయాలని ఆయన ఆ పేదలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి పంచిపెట్టాడు. ఆయన ఒక సామాజిక ఉద్యమ నిర్మాత, ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఎన్టీఆర్ కీర్తి అందుకే ఇప్పటికి కూడా అజరామరంగా నిలిచిపోయింది. ఆయన ఒక యుగ పురుషుడు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సంస్కరణలు, ఆయన చేసినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చెప్పినవన్నీ అక్షర సత్యాలు. అందుకనే ఆయన పూర్తిగా యోగ్యుడు, భారతరత్నకి కంప్లీట్గా ఆయన అర్హత కలిగిన వ్యక్తి. మరి అది ఎంతవరకు సాకారం అవుతుందనేది ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారో, సెంట్రల్ గవర్నమెంట్, ఎన్డీఏ, ముఖ్యంగా బీజేపీ నాయకత్వంలో, బీజేపీ నుంచి కృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. కృష్ణారెడ్డి గారు, మరి ఎప్పటి నుంచో ఈ డిమాండ్ వినపడుతోంది, ఈ మధ్య కాలంలో అది ఇంకా ఊపందుకుంది. అందులోనూ మీరు ఈ సార్వత్రిక ఎన్నికల వేళ
ఎప్పుడు లేనటువంటిగా అది 5 భారతరత్నలు ప్రకటించడం, ఎన్డీఏలో టీడీపీ చేరిన క్రమంలో ఎన్టీ రామారావు కూడా భారతరత్న ఇస్తారు అని చెప్పేసి ఈరోజు ప్రముఖంగా వినపడటం. అయితే ఇంకా ఇప్పటికీ క్లారిటీ రాలేదు. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది సార్ కృష్ణారెడ్డి గారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం అంటే చాలా అందరూ కూడా గర్వపడేటటువంటి విషయం ఇది. ఎందుకంటే రామారావు గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు దాదాపుగా ఆయన ఒక 400 పైచులకు సినిమాల్లో నటించడం, అదేవిధంగా ఇంచుమించుగా సీఎంగా చేయటం తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడేటటువంటి విషయం ఇది. ఈరోజు మనం చూసాం ఇటీవల కాలంలోనే ఒక నలుగురికి, స్వామినాథన్ గారికి, అదేవిధంగా ఎల్కే అద్వానీ గారికి, పివి నరసింహారావు గారికి ఇలాగా ఇవ్వటం కూడా చాలా స్వాగతం పలికేటువంటి విషయం. దాంట్లో పాటుగా ఇది కూడా అంటే రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి లబ్ధిని కాదు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన నాణ్యం కూడా, ఎన్టీ రామారావు గారు నాణ్యం కూడా విడుదల చేశారు. ఆ రోజే మనం ఎలక్షన్ కి వెళ్ళట్లేదు, కానీ అయినా కూడా ఆయన విగ్రహం కూడా అక్కడ పెట్టడం జరిగింది పార్లమెంట్ లో. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా బీజేపీకి లబ్ధి చేకూరే పని అయితే అది ఇప్పుడు పెట్టేవాళ్ళు, కానీ అప్పుడు ఎందుకు పెట్టారంటే లబ్ధిని కాదు, ఆయన ఒక మహానుభావుడు. అటువంటి వ్యక్తికి ఒక అత్యున్నత పురస్కారం ఇస్తే గౌరవం అని చెప్పేసి దాంతో ఈ రోజు కూడా ఆ ప్రపోజల్ వెళ్ళడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ అయితే కూడా ఆ తరపు నుంచి కూడా మేము కూడా చాలా గర్వపడతా ఉన్నాం. ఇవ్వాలని చెప్పేసి మేము కూడా ప్రభుత్వానికి చెప్పడం కూడా జరిగింది. ఇక్కడి నుంచి కూడా రాష్ట్ర పార్టీ నుంచి కూడా పురంధేశ్వర గారి ఆధ్వర్యంలో కూడా అవి ఒక లెటర్లు, అదేవిధంగా కొన్ని కార్యకర్తల దగ్గర నుంచి కూడా సేకరించి పంపించడం కూడా జరిగింది. దేనైతే మేమైతే స్వాగతిస్తా ఉన్నాం దానికి. అది కూడా కరెక్ట్గా మీకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా స్వయానా ఎన్టీ రామారావు గారి కుమార్తె ఉండటం, ఇదే సమయంలో అదే కుటుంబానికి చెందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి మరో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ పాత ఎన్డీఏ మిత్రులుగా మళ్ళా ఎన్డీఏలోకి రీఎంట్రీ అవటం, ఇవన్నీ కూడా ఒక డాట్స్ బాగా కలుస్తున్న వేళ అనుకోవచ్చా? డాట్స్ క్లియర్ గా అలా అంటే అది పార్టీ పరంగా అది నేను ఇందాక మీకు చెప్పుకున్నాను ఆల్రెడీ. అంటే నేను పాజిటివ్ గానే అంటున్నాను సార్. అంటే ఏం లేదు ఇక్కడ మీరు రిప్రజెంట్ చేసినట్టుగానే, మీరు రిప్రజెంట్ చేయడం అంటే పురంధరేశ్వరి గారి టైంలో జరగబోతుందంటే డాట్స్ బాగా కలుస్తున్నాయేమో అని చెప్పేసి ఒక ప్రజెంట్ అధ్యక్షులు ఉన్నారు కాబట్టి మొన్న అంటే ఇటీవల ప్రకటించారు కాబట్టి మళ్ళీ కూడా ప్రకటించడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో పంపించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మనం చూసామండి, మొన్న ఎన్టీఆర్ గారు నాణ్యం వేశారు. అదేమన్నా రాజకీయ పరంగా ఈ రోజు ఎలక్షన్ కోసం అని కూడా కాదు కదా, అది వారు విగ్రహం పెట్టారు అక్కడ పార్లమెంట్ లో, ఎలక్షన్ కోసమే కాదు కదా. కాకపోతే ఏంటంటే ఒక మంచి వ్యక్తి, ఒక మహానుభావుడు, ప్లస్ ఎవరైనా మన రాముడు భీముడు ఇవన్నీ అనగానే గుర్తొచ్చే వ్యక్తి, శ్రీకృష్ణుడు అనగానే గుర్తొచ్చే వ్యక్తి ఎన్టీఆర్. అటువంటి వారికి ఇవ్వడం అనేది అందరికీ స్వాగతించే. ఎవరు ఇక్కడ అబ్జెక్షన్ పెట్టారు, అక్కడ రాజకీయంగా లబ్ధి పొందుతారు, అది రాజకీయంగా అది ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి విషయం అయితే కాదు. అది వాస్తవం అండి. ఇప్పుడు ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు అదే అభిప్రాయంతో ఉండొచ్చు. జైకర్ గారు చెప్తారు. జైకర్ గారు, వాట్స్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ హియరింగ్ దిస్ న్యూస్? స్పెక్యులేషన్ అనుకోండి. ఆ ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలండి. అట్లాగే సిటీ కేబుల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామండి. ఎందుకంటే ఒక నటుడిగా తన జీవితాన్ని ప్రారంభించి ఒక సాధారణ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగి ఒక వినూత్నమైనటువంటి పంథాతో తన పరిపాలనతో ఒక మార్పుని ఏర్పాటు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని రాజకీయాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఎన్టీ రామారావు గారికి భారతరత్న పురస్కారం ఇవ్వడాన్ని దానిలో పెద్దగా ఆక్షేపించాల్సినటువంటి అవసరం ఏం లేదు. ప్రతి తెలుగువాడు కూడా గర్విస్తాడు, దాన్ని ఆహ్వానిస్తాడు. అలాగే మేము కూడా దాన్ని పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, బీజేపీ ఇప్పుడు ఇస్తున్నటువంటి తరుణాన్ని చూస్తే బీజేపీ అసలు రాజకీయంగా వాడుకోనిది ఏదైనా ఉందా అనేటటువంటి అనుమానం కలిగే రకంగా ఇస్తున్నారు. వాళ్ళు ఈడీని వాడేస్తారు, సిబిఐని వాడేస్తారు, ఏ వ్యవస్థను ఏ సంస్థను వాళ్ళు రాజకీయంగా వాడుకోకుండా వదిలేశారు. ప్రతి వ్యవస్థను వాళ్ళు అవస్థలు పాలు చేస్తూ రాజకీయంగా వాడుకుంటూ చివరికి అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న కూడా రాజకీయాలకు వాడుకోవడం అనేది కాస్త గర్హనీయమైనటువంటి అంశం అని నేను భావిస్తున్నాను. ఇది నా వ్యక్తిగతంగా నేను భావించేటటువంటి భావన. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఏ భారతరత్న చూసినా కానీ దాని వెనకాల రాజకీయ కోణం, రాజకీయ కారణాలు, ఓట్లు, సీట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తులు మాత్రమే కనపడుతుండటం కాస్త దీన్ని గర్హించదగినటువంటి అంశంగానే భావిస్తాం. ఇక మరో విషయం, మన్నవ సుబ్బారావు గారు ఆయన ఒక వ్యక్తి కాదు శక్తి అన్నారు. కానీ
నిజమే, ఎన్టీ రామారావు గారు వ్యక్తి కాదు, శక్తి గాని ఆ శక్తినే ఒక బలహీనుడు గాను, ఒక విలువలు లేని వ్యక్తి గాను, ఒక దుష్ట శక్తిగాను, ఎందుకు పనికి మాలినటువంటి ఒక రాజకీయ అజ్ఞానిగాను వర్ణించినటువంటి చంద్రబాబు నాయుడు అవసరార్థం ఈ రోజు వ్యక్తికి ఇంత గొప్ప పురస్కారం ఇచ్చేటప్పుడు దీని వివాదాస్పదమైన వ్యాఖ్యలు నేను చేయదలుచుకోవాలా. ఏది దీని మీద జగన్మోహన్ రెడ్డి మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడ తాకట్టు పెట్టిన విషయాలు లేకపోతే ఇలాంటి అనవసరమైన విషయాలు నేను మాట్లాడదలుచుకోవాలి. నేను అనేది ఏంటంటే జైకర్ గారు ఇక్కడే మీకు అడ్డుపడతాం అనేది కాదు మనోజ్ సుబ్బారావు గారి ఉద్దేశం. అక్కడ ఆయన అనేది ఏంటంటే మనం ఒక గుడ్ న్యూస్ విన్నాము, ఇటువంటి సందర్భంలో ఇప్పుడు అటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది అంతవరకు సమంజసం అనేది, అంటే ఆ పేర్లు కానీ ఆ మాటలు కూడా వినటానికి ఇష్టపడినటువంటి మూమెంట్ అనేది ఆయన ఉద్దేశం. చంద్రబాబు నాయుడు నేను వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయలేదండి. చంద్రబాబు నాయుడు స్వయాన పార్టీ ఆఫీసులో నుంచి ఆయన బొమ్మలను తొలగించేశారండి. చంద్రబాబు నాయుడు స్వయాన పార్టీ ఆఫీసులో నుంచి బొమ్మలను తొలగించారండి. నేను అనట్లేదండి, ఎన్టీ రామారావు మహనీయుడిని వినండి సార్, ఎన్టీ రామారావు అంత సుబ్బారావు మనోజ్ సుబ్బారావు గారు ఆయన కూడా ఏమంటున్నారంటే పార్టీ చేతులు మారిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. ఆయన ఉద్దేశం ఆయన్ని ఎటువంటి డిమీన్ చేయటం అనేది కాదని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అంటే జరిగినాయి, హిస్టరీలో జరిగినటువంటి దాన్ని ఇవి అవుననుకున్నా కాదనుకున్నా హిస్టరీలో జరిగింది. కానీ ఒకటి జైకర్ గారు మీకు కూడా ఇక్కడ నేను ఒకటి క్లారిటీ ఇవ్వాలి. దట్ ఈస్ ఎ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ ద పార్టీ, అండ్ విత్ ఇన్ ద పార్టీ అకార్డింగ్ టు ద డెమోక్రటిక్ principles, majority of the party has taken a stand under the leadership of Chandrababu Naidu garu. Kabatti that's an internal matter of Telugudesam party. Adi జరిగి కూడా more than 25 years అయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళా వాటి జోలికి వెళ్ళటం ఏంటి? ఎంత కాదనుకున్నా టీడీపీకి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు. ఆ యాంగిల్లో మీరు మాట్లాడండి, మీరు కావాలంటే ప్రస్తావించండి, నేనేం దాన్ని ఇచ్చేయట్లేదు. బట్ సురేష్ గారు నేను ఈనాడు ప్రస్తావించానని అనబాకండి. 2019 ఎలక్షన్స్ కు ముందు కూడా ఏబిఎన్ రాధాకృష్ణతో కూర్చొని ఆరోగ్యశ్రీ పేరు మారుస్తాము మేము అధికారంలోకి వస్తే అనే ఆ సందర్భంలో వాడి పని అయిపోయింది అని ఎన్టీ రామారావుని దూషించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు నేను ఎన్టీ రామారావు గారిని ఎక్కడ డిమీన్ చేసి మాట్లాడట్లేదు, ఎన్టీ రామారావు గారిని ఎక్కడ డిఫేమ్ ఇవ్వట్లేదు. ఎన్టీ రామారావు గారిని అంత కించపరిచి అంత బలహీనుడిగా చిత్రీకరించి అంత దుర్మార్గుడిగా చిత్రీకరించినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఓట్ల కోసం సీట్ల కోసం కేవలం రాజకీయం కోసం మాత్రమే ఈ రోజు కూడా చెప్పేది వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయితే బీజేపీ కూడా ఇందాక ఐదుగురికి ఇచ్చిందంటే అది కూడా వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. ఏ సందర్భంగా కూడా తెలియదు. అన్ని డిబేట్ లాగానే ఆర్గ్యుమెంటేటివ్ డిబేట్ చేయొద్దు దయచేసి, ఆర్గ్యుమెంటేటివ్ డిబేట్ చేయొద్దు. అనవసరమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఎందుకండి? ఇక్కడ మంచి ఒక గొప్ప వ్యక్తికి అవార్డు ఇస్తున్నప్పుడు ఆయన గొప్పతనాన్ని చెప్పమనండి, లేదనుకుంటే ఎన్టీఆర్ చరిత్ర గురించి చెప్పమనండి. ఆయన తెలిస్తే ఆయన స్థాయి, ఆయన వయసు, ఎన్టీఆర్ గురించి మాట్లాడి అర్హత కూడా లేని వ్యక్తి కూర్చోబెడితే కాదు. ఏమంటే మీరు కూర్చోబెట్టేటప్పుడైనా ఒక వయసు, ఒక స్థాయి ఉన్న వ్యక్తులు కూర్చోబెట్టండి దయచేసి. పుల్లారావు గారు లాంటి గొప్ప వ్యక్తులు కూర్చోబెట్టారు, నిజంగా అభినందనీయం. అలాంటి గొప్ప వ్యక్తులు రావడం, అలాంటి ఆయన సమక్షంలో ఇలాంటి మాట్లాడుకోవచ్చు, ఇలాంటివన్నీ మాట్లాడుకోవచ్చా? ఇలాంటి మాట్లాడుకోవచ్చా? ఆయన పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారి ఏమంటే ఇక్కడ పార్టీ ప్రస్తావన కాదు,
ఇక్కడ అవార్డుల గురించి ఎన్టీఆర్ గురించి అనేది మనం పెట్టుకున్న సబ్జెక్టు, నేనేం దానికి మాట్లాడాలో పరిమితం మీరు అయి ఉండాలి. కానీ చేస్తారో నాకు తెలియక నువ్వు అడగట్లా. అనవసరంగా ప్రజానికి మీ స్థాయి రాజకీయాలు మీరు చూపించడం, దిగజార్చుకుంటున్నారు. దాన్ని చంద్రబాబు నేనేం నాయుడు గారు మాట్లాడాలో మీరు చుట్టడం నిర్ణయిస్తారా ఏంటి? ఇవన్నీ అవసరం అంటారా? నేనేం ఇలా కూడా ఈ మాట్లాడాలో అవార్డుల మీరు గురించి నిర్ణయిస్తారా మాట్లాడతా ఏంటండి? బీజేపీని ఈడీ తోటి ఈ అవార్డులు ఈడీకి అని వాటికి సంబంధం ఏందండి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 5గురు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తులకు ఇచ్చింది కానీ అనవసరమైన వ్యక్తులకు ఇవ్వలేదుగా. వాళ్ళని కూడా కించపరిచే విధంగా మాట్లాడితే ఎట్లండి? అంటే ఒకటండి, ఎన్టీఆర్ వయసు ఏంది, వీళ్ళ వయసు ఏంది? ఎన్టీఆర్ దగ్గర నేను శిక్షణ పొందానండి గండిపేటలో పాటు. సుబ్బారావు గారు ఒక్క నిమిషం, కృష్ణారెడ్డి గారు కూడా మీతో ఏదో చెప్తున్నారు, ఒక నిమిషం ఆయన కూడా. ఒకటి సుబ్బారావు గారు, ఇప్పుడు యాక్చువల్ గా మనందరం కూడా అంటే ఇక్కడ అంటే మనం వాదించుకుంటానికి కాకుండా మనం ఎన్టీఆర్ గారి కోసం అని ఈ కార్యక్రమంలో మనం పాల్గొన్నాం. వారు వచ్చేసి అంటే బీజేపీ వచ్చేసి ఈడీ లేదంటే ఇంకేదన్నా సిబిఐ ఇవన్నీ వారు చెప్తా ఉన్నారు. అంటే అవి చెప్పడానికంటే ఆల్రెడీ మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చెప్పొచ్చు, అవి మేము చెప్పలేదు. ఇంకోటి ఇచ్చింది ఈ రోజు మనమందరం ప్రపోజల్ ఏంటి అంటే ఈ రోజు యాక్చువల్ గా అయితే మనం రామారావు గారికి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇటీవల దాదాపు 5గురికి ఇచ్చారు కదా, మరి అప్పుడేం లబ్ధి వచ్చింది బీజేపీ చెప్పండి? స్వామినాథన్ గారికి ఇటీవల స్వామినాథన్ గారు అంటే ఆయన పెద్ద సైంటిస్ట్, ఆయనకి ఇచ్చారు. ఆయనకి ఇటీవల బీజేపీ ఆయనకి ఇస్తే బీజేపీ ఓట్లు వచ్చేస్తా చెప్పండి? అది కాదు కదా. మాజీ ముఖ్యమంత్రి అందరూ గొప్ప వాళ్ళే, వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఉద్దేశంతో అందరం కూడా సపోర్ట్ చేయాలి తప్పితే లేదు కదా ఇక్కడ. అవార్డులు స్వామినాథన్ గారిది అసలు ఏ యాంగిల్లో కూడా పొలిటికల్ గా చూసే అవకాశమే లేదు. ఆయన పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త కదా. అయితే కానీ ఎట్ ది సేమ్ టైం ఇది నేను నా పర్సనల్ గా ఆయన ఏదైతే స్వామినాథన్ గారి సిఫార్సులు ఉన్నాయో వాటిల్ని కనుక మీరు బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ కనుక రైతులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో రైతులు రోడ్లు ఎక్కుతున్నారు, ఆ పరిస్థితి నుంచి కాస్త అవాయిడ్ చేసి వాళ్ళు కూడా అడుగుతుంది సార్, నేను ఇక్కడ నేను ఒకటి క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు రైతులు కూడా మరోసారి రోడ్డు ఎక్కడానికి కారణం మాకు ఇచ్చిన హామీలు, లేదంటే లాస్ట్ టైం మేము ప్రొటెస్ట్ ఆపడానికి ఇచ్చినటువంటి హామీల్లో స్వామినాథన్ గారి సిఫార్సుల్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి మళ్ళీ ఎలక్షన్స్ టైంకి వచ్చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఆఖరికి లాస్ట్ పార్లమెంట్ సెషన్ కూడా అయిపోయిందని చెప్పేసి. కాబట్టి నేను ఏమంటున్నానంటే అవార్డులు ఇవ్వటం ఒక ఎత్తు అయితే, అవార్డులు ఇవ్వటం ఒక ఎత్తు అయితే, జగన్ గారు మీ దగ్గరికి వస్తుంది. సో నేనేమన్నానంటే కాబట్టి వాళ్ళు ఏదైతే దేనికైతే వాళ్ళకి ప్రత్యేకత ఉందో వారి సిఫార్సులను కూడా అమలు చేస్తే ఇంకా వారికి పూర్తి స్థాయి గౌరవం ఇచ్చినట్లు అవుతుంది అవార్డులతో పాటుగా అనేది రైతు చట్టాలు తీసుకొచ్చారు. కానీ అవి పరిగణలోకి తీసుకొని ఉంటే రైతు చాలా లబ్ధి పొందేది. అంటే అది ఒకసారి చదువుకొని నీట్గా దాని గురించి మాట్లాడితే బాగుండేది. కానీ వీళ్ళందరూ ప్రతిపక్షాలు ఏం చేశారు, ఆ రైతు చట్టాలు మొత్తం కూడా అవి అంటే ఏదైనా సరే ఒక కాదు సాక్షాత్ ప్రధానమంత్రి గారు విత్డ్రాల్ చేసుకున్నారు కదా, క్షమాపణ చెప్పి మరి దీంట్లో డిస్ప్యూటే వద్దు, దాంట్లో సార్. జైకర్ గారు యూ కెన్ కంటిన్యూ. సారీ, యాక్చువల్గా మీదే టర్న్. సుబ్బారావు గారు అబ్జెక్షన్ పెట్టడం మూలంగా కొద్దిగా డివేట్ అయింది. జైకర్ గారు కంటిన్యూ ప్లీజ్. ఇప్పుడు వారు ఎదుటి వాళ్ళ యొక్క స్థాయిని వయసుని నిర్ణయించేటటువంటి అధికారం ఆయనకి లేదు. ఇప్పుడు ఆయన స్థాయిని మేము ఎంచట్లేదు. ఇప్పుడు ఆయన పొగుడుకుంటే పొగుడుకోవచ్చు గాక, ఆయన్ని పొగడొద్దని ఎవరు అనలేదు, తెగడొద్దని ఎవరు లేదు. వారు మాట్లాడేటప్పుడు ఏదైనా వారు మాట్లాడే అవకాశం ఉంది. నేను ఎప్పుడు ఎన్టీ రామారావు గారిని కించపరిచే మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. కాకపోతే ఎన్టీ రామారావు గారిని కించపరిచి ఆయన చావుకు కారణమయ్యి ఎన్టీ రామారావు గారి మరణానికి కారణభూతనైన వాడే ఈ రోజు మాకు రాజకీయ లబ్ధి కోసం భారతరత్న వస్తే బాగుండు అనేటటువంటి నీచ స్థాయికి దిగజారని నేను క్వశ్చన్ చేశాను తప్ప ఇంకొకటి తెలిసి తెలియక అందుకే నేను ఇందాక అంది సురేష్ గారు నేను ఇందాక చెప్పింది ఏంటంటేనండి, ఆయన మరణానికి కారణాలు ఆయన ఇప్పుడు వివేకానంద రెడ్డి మరణానికి కారణం ఎవరు, వివేకానంద రెడ్డి బాబాయ్ మరణానికి కారణం ఎవరు, అవన్నీ కూడా మనం తీయొచ్చు బయటికి. ఎందుకు అలాంటి పిచ్చి మాటలు ఎందుకు, అలాంటి పిచ్చి మాటలు అవసరం అండి? ఆయన మాటలో ఇక్కడ ఆయన మరణానికి కారణం ఇవన్నీ అవసరం అండి. ఇక్కడ మనం ఆయన గురించి మాట్లాడేటప్పుడు అది కాదు, గురించి మాట్లాడేటప్పుడు అలాంటి మాటలు అవసరమా? సుబ్బారావు గారు మీరు కౌంటర్ ఇవ్వండి. ఆయన మాట్లాడిన దానికి మీరు మాట్లాడలేదు, వద్దండి అలాంటి మాటలు. ఇక్కడ ఎన్టీఆర్ రాజకీయమైన చర్చ కాదు కదా, ఎన్టీఆర్ కి భారతరత్న ఇచ్చే దాని మీద మీరు పెట్టిన చర్చ. దాన్ని మీరు అనవసరంగా డివైడ్ చేసి అనవసరమైన విషయాలు, ఆయన మరణానికి కారణం ఇంకొక ఆయన
దీనికన్నీ రాజకీయాలన్నీ చొప్పించి రాజకీయాలు చుట్టి దాన్ని చంద్రబాబు నాయుడికి చుట్టం అనేది సంస్కారంగా ఉండదండి ఇందులో. ఇక్కడ మనం పెట్టుకుంది రాజకీయాల చర్చ పెట్టండి. అసలు ఎవరు వివేకానంద జయకర్ గారు ఈ రోజు వరకు అట్లీస్ట్ ఈ రోజు డిబేట్ వరకు సంస్కార విహీనంగా మాట్లాడకూడదు. ఆయన నీకంటే సంస్కారం లేవు, నీకంటే సంస్కారం లేవు. ఇలాంటి సుబ్బారావు గారు మీరు కూడా అలా మాట్లాడకూడదు సార్. సుబ్బారావు గారు ఇప్పుడు వయసులు అటు ఇటు అవ్వచ్చు కానీ బట్ ఎవరికి వయసు ఉండాలి కదా. ఎన్టీఆర్ గురించి అలాగా సార్ వీళ్ళ గుర్తుపెట్టారు. అబ్బాయి బాగాలేదండి, నేను దీనికి ఏమాత్రం ఒప్పుకోవట్లా. మీరు వ్యాఖ్యలు చేసేటప్పుడు కూడా మీరు పర్సనల్ గా వ్యాఖ్యలు చేయండి ప్లీజ్. మీరు పర్సనల్ గా తీసుకోవద్దు, పర్సనల్ గా వ్యాఖ్యలు చేయండి. అన్నిటికీ వ్యాఖ్యలు చేయొద్దు, అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. నేను ఎవరినన్నా కూడా నేను ఒప్పుకోను. అది పర్సనల్ గా తీసుకోవద్దు, స్థాయిలతో సంబంధం లేదు ఇక్కడ. సార్ చెప్పండి. రాజకీయాలు ముడిపెట్టకూడదుగా సార్. మీ పాయింట్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన చావు కారణం ఇవన్నీ అవసరం అండి. సురేష్ గారు నేనేం మాట్లాడాలో ఆయన నిర్ణయిస్తాడా ఏంటి? నేనేం మాట్లాడాలో ఆయన నిర్ణయిస్తాడా ఏంటి? నేను మట్టికి ఏం మాట్లాడతాడో నేను నిర్ణయిస్తానా ఏంటి? ఆయన ఇష్టం వచ్చింది ఆయన మాట్లాడతాడు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే కుదరదు కదా. ఇక్కడ మీరు కంటిన్యూ చేయండి. మీరు ఐ మీన్ ఇక అదే పాయింట్ చుట్టూతో తిరగడం కాకుండా మీరు జనరలైజ్డ్ గా ఈ రోజు ఉన్న స్పెసిఫిక్ ఈ డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఒకవేళ అది ఇవ్వడమే జరిగితే అది ఆహ్వానించదగినది, ప్రతి ఆంధ్రుడు గర్వించదగినదే. కానీ అది ఎవరు తీసుకుంటారు? పోస్ట్యూమస్లీ ఇస్తున్నారు కదా. పోస్ట్యూమస్లీ ఇచ్చేటప్పుడు అది లక్ష్మీపార్వతి గారు తీసుకుంటే బాగోదని, లక్ష్మీపార్వతి గారు ఆవిడ చేతుల మీదుగా భార్య తీసుకుంటే కష్టమని నష్టమని ఇన్నాళ్ళు అడ్డుకున్నటువంటి వాళ్ళు ఈ రోజు ఎలా అంగీకరించారు, ఏ షరతులతో అంగీకరించారో కూడా తెలియజేస్తే బాగుంటుంది కదా అని మేము ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం, బాధ్యత రెండు మా మీద ఉన్నాయి. నేను ఆ విషయాలను చర్చించాలి ఖచ్చితంగా. అది వాళ్ళు నిర్ణయించుకుంటారండి. అది వాళ్ళ కుటుంబ పరంగా, పార్టీ పరంగా. ఇక్కడ పార్టీ వ్యవస్థాపకుడిగా రామారావు గారికి భారతరత్న అవార్డు ఇచ్చినప్పుడు అది ఎవరు అందుకుంటారు అనేది ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు దాని గురించి ఎందుకు చర్చ? అది ఎలా ప్రకటించారా లేదా? ప్రకటించడాన్ని మీరే విధంగా కాదు సురేష్ గారు, ఆవిడని బూచిగా చూపించే కదా ఎన్టీ రామారావు గారిని, ఆవిడని బూచిగా చూపించే కదా ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి చంపేసి ఆయన మరణానికి కారణం అయ్యి పార్టీని గుంజేసుకున్నది ఆవిడని బూచిగా చూపించే కదా. జయకర్ గారు, గుంజుకోవడానికి పార్టీ ఏమీ ఒక వస్తువు కాదు సార్. అది ఒక వ్యవస్థ. పార్టీలో ఉన్న వారంతా కూడా మెజారిటీగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక రామారావు గారు సురేష్ గారు రామారావు గారిని సింగిల్ అవుట్ చేయాలా? రామారావు గారికి వినండి. నేను 1995 నుంచి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నా. 95 నుంచి నేను నా కాలేజీ వయసు నుంచి నేను పాలిటిక్స్ ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. దాన్ని గుంజుకోవటం అంటారో, లేకపోతే సాధారణంగా తీసుకోవటం అంటారో, లేకపోతే పార్టీని పరిరక్షించుకోవటం అంటారో, స్వార్థం కోసం అధికారం కోసం వెన్నుపోటు పొడవటం అంటారో ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు పేరు ఎత్తగానే వెన్నుపోటు గుర్తొస్తుందా, లేకపోతే పార్టీ పరిరక్షించాడా? మీరు ఇప్పుడు మార్చినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పగానే గొడ్డలిపోటు ఎన్ని గుర్తుకు రావట్లేదా? జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా కోడికత్తి గుర్తు రావట్లేదా? కోడికత్తి రావట్లేదా? సుబ్బారావు గారు మాట్లాడటం కాదు, సుబ్బారావు గారు మాట్లాడటం కాదు. జయకర్ గారు బాబాయ్ గుర్తుకు రావట్లేదా? బాబాయ్ హత్య గుర్తుకు రావట్లేదా? బాబాయ్ హత్య గొడ్డలిపోటు గుర్తుకొస్తుంది, కోడికత్తి గుర్తుకొస్తా ఉంది. ఎంతమంది ప్రాణాలు తీశారు అధికారం కోసం, ఎంతమంది ప్రాణాలు తీశారు, ఇంకా తీస్తానే ఉన్నారు. అధికారంలో రావడానికి ప్రాణాలు తీశారు, ఎంతమంది ప్రాణాలు తీశారు, ఎంతమందిని చంపుతారు. ఇక అందు గురించే చెప్పింది, ప్రాణం తీశారు. చూసారా ఎటువైపు వెళ్తుందో డిబేట్ ప్రాణాలు తీశారు, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రాణాలు తీశారు. మరి మీరు వెన్నుపోటు అనేసరికి వాళ్ళు గొడ్డలిపోటు అంటారు. కాదు సార్, గొడ్డలిపోటు
ఏమండి రాజకీయ పార్టీలు ఒక కొన్ని కీవర్డ్స్ తీసుకొచ్చేసి పెట్టేస్తే ప్రజాబాహుళ్యంలో అది జనాల్లోకి వెళ్ళిపోయింది అనుకుంటున్నారు. కానీ నేను క్లారిటీ చెప్తాను వినండి. ఈ దేశంలో రాజకీయ పార్టీల నాయకత్వం మారటం అనేది ఇదే మొదటిసారి కాదు, తెలుగుదేశంలోనే మొదటి స్టార్ట్ కాలేదు, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఓకే, మెజారిటీ పార్టీగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు నాయకత్వ మార్పిడి అనేది జరుగుతుంది. దట్స్ ద ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ దట్ పర్టికులర్ పొలిటికల్ పార్టీ. అది తెలుగుదేశం అనే కాదు, మొన్న శివసేన అవ్వచ్చు, లేకపోతే కాదండి. సురేష్ గారు ఒక మాట మీకు తెలుసో తెలియదో ఆ సంఘటన జరిగినప్పుడు స్వయానా నా బాబాయి ఎమ్మెల్యే నాకు తెలుసు. మీరు నాకు చెప్పవసరలా. వైస్రాయ్ హోటల్లో ఏం జరిగింది, అక్కడ ఎలా ఎంతమంది వచ్చారని వార్తలు రాశారు, ఎలా మోసం చేసింది, ఎలా పత్రికలు ఎలా తప్పుదో పట్టించాయి, అవన్నీ మీరు నాకు చెప్పవసరలా. ఇప్పుడు మీరు గుండెపోటుగా ఏ విధంగా వెన్నుపోటు అంటారు, మరి ఆటోమేటిక్ గా అవతల పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మరి ఇంకో పోటీ ఎత్తుతారు. కాబట్టి ఇది సహజంగా, అందుకని వెళ్ళొద్దని చెప్పాను, మీరు వెళ్ళారు. సొంత చెల్లెళ్ళు చెబుతున్నారు కదా షర్మిలను, సునీత మా అన్నయ్య చంపాడని. అంతకంటే ఇంకోటి ఉందా? అంతకంటే దుర్మార్గం. అధికారం కోసం బాబాయ్ ఎక్కడ ప్రపంచ చరిత్రలో లేదు. ఎవరి మీద ఏ వార్తలు రాసినందుకు స్వయంగా చెల్లెలు చెబుతా ఉంది చంద్రబాబు నాయుడు ఎలా వత్తాసు పలికాడు, ఎవరు చంపారు, ఎలా చెయ్యొదిలేస్తే ఎలా కూతురు చెబుతుంది. చంద్రబాబు నాయుడు జైకర్ గారు చూశారు కదా, చూశారు కదా. అందుకనే సార్ జైకర్ గారు రోజు సునీత షర్మిల ఎవరి పేరు చెబుతున్నారు? రాజకీయం కాపాడుకోవటం కోసం ఎంతమంది వివేకానంద కూతురు చెబుతుందండి. వివేకానంద కూతురు చెబుతుంది మా అన్నయ్య చంపాడు మా నాన్ననే. ఇదేం పద్ధతి సార్? కాదు సార్, ఈ రోజైనా కానీ రోజువారీ డిబేట్లలో కాకుండా ఇది ఒక హ్యూమరస్ గా జరగాలి, ఒక హుందాగా జరగాలి. లేదు సురేష్ గారు, ఇది బాగలేదు కండక్ట్ చేయడం కూడా. ఎందుకంటే రాజకీయ పరమైంది పెట్టండి, కరెక్టే. అది వెన్నుపోట లేకపోతే గొడ్డలు వేట, దీని మీద ఒక చర్చ పెట్టండి. కానీ ఇక్కడ మీరు ఏమన్నారు మాతోటి, భారత పోతున్నారు అనేది దానికి పరిమితం అయి ఉండాలా. అంతేగాని వెన్నుపోట్లు, గొడ్డలి వేట్లు, కోడి కత్తి డ్రామాలు అవసరమా? సార్ మీరు ఎన్టీ రామారావు మాట్లాడమంటే ఆయన గురించి ఏమో ఒక ముక్క మాట్లాడారు, తర్వాత అన్ని కూడా మీరు రాజకీయ రోజువారీ డిబేట్ లాగానే తయారవుతుంది. కృష్ణారెడ్డి గారు మీరు అవే ఎత్తుతున్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఇంకా గెస్ట్లు ఉన్నారు, పరిమితం కావాలా? మీరు రేపు పెట్టండి, రేపు పెట్టండి. బీజేపీ మిత్రులు కూడా ఉన్నారు. ఇది భావ్యం కాదు, ఇది వన్ సైడ్ గా ఎప్పుడు లాగానే బాగాలేదండి. ఓకే సార్, సూపర్ గారు కృష్ణారెడ్డి ఇలాంటి ఎలా చేయొద్దండి దయచేసి. సార్ నేనేమంటాను సార్, ఆగండి సార్, నేను కూడా అదే చెప్తున్నాను. కృష్ణారెడ్డి గారు చూస్తున్నారు కదా, ఎంత కాదనుకున్నా ఇవి పొలిటికల్ టర్న్లే తీసుకుంటున్నాయి. అంటే ఈవెన్ డిబేట్స్లో కూడా అది స్వాగతిస్తూనే ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఇచ్చారు, ఏం మాట్లాడుకున్నారు, ఏం జరిగింది అనేదే ఇక్కడ మళ్ళా హైలైట్ అవుతున్న పరిస్థితి. మీరేం అబ్జర్వ్ చేశారు? ఒకటండి, యాక్చువల్గా అంటే మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమం ఉద్దేశం వేరు. లోపలికి వెళ్ళిన తర్వాత రకరకాలుగా సరే బీజేపీ వాళ్ళు వచ్చేసి ఓట్ల కోసం లేదా ఏదో సీట్ల కోసం మన అని మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు వచ్చేసి ఆ వెన్నుపోట్లు అవన్నీ మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. అవి ఆల్రెడీ ఈ రోజు మనం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రకరకాలుగా చాలా విధాలుగా మోడీ గారి దగ్గరికి వెళ్తున్నారు. మరి ఎందుకు వెళ్తారు, మరి ఏ లబ్ధి కోసం వెళ్తున్నారు చెప్పండి. మొన్న కూడా పోయించారు, అంత ముందు పోయించారు. అంటే రాష్ట్రం బాగుండాలనే కదా, అది పెట్టుకుంటే సపరేట్ ఒక డిబేట్ పెట్టుకుందాం.
ఈ రోజు వాస్తవానికి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఇది ముఖ్యమంత్రిగా ఏ రాష్ట్రం మాట్లాడతాం. సంబంధించిన ముఖ్యమంత్రి అయినా కానీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళటం, కలవటం, కేంద్ర నాయకత్వంతో మాట్లాడటం, పెద్దలను కలవటం, స్వీకరించుకోవడానికి ప్రతి ముఖ్యమంత్రి వెళ్తాడు. ప్రయోజనాల దృష్ట్యా ప్రతి వెళ్తారు. ముఖ్యమంత్రి వెళ్తారు. వెళ్తాడు. ప్లస్ అంతేగాని దాని తగ్గట్టుగానే చంద్రబాబు వీరికి కన్నా బడ్జెట్ లక్ష్మీనారాయణ కూడా బీజేపీ కేటాయిస్తారు. అధ్యక్షుడిగా బడ్జెట్ ఉన్నప్పుడు కృష్ణారెడ్డి గారు అన్ని బాగానే ఉన్నాయి. కృష్ణారెడ్డి గారు కానీ మీకు గుర్తుందో అంటే లేదో కృష్ణారెడ్డి గారు ఈ కన్నా బడ్జెట్ లక్ష్మీనారాయణ అయితే బీజేపీ తీసుకుంటాను. నేను అధ్యక్షుడిగా కాదంటలేదు. ఉన్నప్పుడు నేను చంద్రబాబు చెప్పే నాయుడు దాంట్లో నేను ఢిల్లీ వచ్చిన చెప్తున్నాను ప్రతిసారి కాదంటలేదు. జగన్ అరెస్ట్ చేయమని కోరాడనే చెప్పాడు. అది మరి మీకు గుర్తులేదేమో. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు ఆయన. సురేష్ గారు మళ్ళా పోతుంది. మళ్ళా సార్లు వచ్చి కాదు. జగన్ కన్నా అరెస్ట్ లక్ష్మీనారాయణ చేయమని చెప్పారా? కోరాడు తప్ప రాష్ట్రం గురించి అడగలేదని. అలా స్వప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు మాట్లాడతాడేమో. మేము హోదాను అడిగాం, మేము రాష్ట్రానికి కావాల్సిన నిధులను అడిగాం, మేము ప్రతిసారి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ప్రధానమంత్రిని కలిసాం. అది గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనేది ఎవరికి తెలియదు. ఒక్క నిమిషం, జైకర్ గారు ఏదో ఎక్కడో వచ్చిన వార్తలను ఇక్కడ ఉటంకిస్తే దాన్ని ఎలా కంటిన్యూ చేస్తాం, దాని మీద ఎలా మాట్లాడతారు ఎవరైనా? జైకర్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎవరు వాళ్ళు కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారనేది స్వయంగా మీరు ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుంటా బాగానే ఉండేది. ఇవేమో ఎక్కడెక్కడో విన్న వార్తలను తీసుకొచ్చి ఇక్కడ ప్రస్తావిస్తే దానికి సమాధానం ఎట్లా చెప్తారు? కన్నా లక్ష్మీనారాయణ గారు అలా మాట్లాడారని రికార్డు ఉందా? లక్ష్మీనారాయణ గారు అన్న వార్తలను చెప్తున్నాను. కన్నా లక్ష్మీనారాయణ అన్న వార్త అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు చూడలేదు కదా, మీరు చూడలేదు, వారు చూడలేదు. ఇదే నోట్లో ఉంది మాట్లాడతాం అంతే. దానికల్లా ఉపయోగం ఏమని చెప్పండి. అది మరి మీరెవరో చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని ఎందుకు కలుస్తున్నారని మీరు ఎలా అడుగుతున్నారు? ఎందుకు కలుస్తారంటే రాజకీయ ప్రయోజనాల కోసం కలుస్తారనే ఒక సీఎం కి ఉంది కలుస్తున్నారు కాదని చెప్పట్లంటే కాదండి. కానీ మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడేది మొత్తం ఎలా ఉందంటే రాజకీయ ప్రయోజనాల కోసం కలవటం అంటే జైకర్ గారు మరి అటువంటిప్పుడు జైకర్ గారు జైకర్ గారు అలాంటప్పుడు ఇన్నిసార్లు వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, ఎప్పుడో 1-2 సార్లు తప్ప జనరల్ గా ఇదొక ప్రొసీజర్, అదొక ఆనవాయితీ. ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలను కలిసిన తర్వాత ఒక మీడియా సమావేశం పెట్టడం, ఏమేమి విజ్ఞప్తులు చేశామనేది రిటర్న్ గా ఒకటి రిలీజ్ చేయటం, మీడియాతో మాట్లాడటం అనేది ఎప్పుడన్నా చేస్తుంటే కనుక ఒక ఫెయిర్ గా ట్రాన్స్పరెంట్ గా కనబడుతుంది. మీరే అనేక విమర్శలకి తావిచ్చినట్టుగా అయింది ఎప్పుడు కలిసినా గానీ. మరి దానికి ఏం చెప్తారు? మేము కలిసిన ప్రతిసారి ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారితో ఏం మాట్లాడారో ఖచ్చితంగా మేము బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రెస్ కి చెప్పాం కదా. పబ్లిక్ రిలేషన్స్ ముఖ్యమంత్రి గారు ఒక్కళ్ళే ప్రెస్ అడ్రస్ చేయాలని ఏం లేదు కదా. వెళ్ళినటువంటి ఏ ప్రతినిధి అయినా చెప్పొచ్చు కదా. జనరల్ కన్వెన్షన్ ఏంటంటే ముఖ్యమంత్రి గారే చెప్తారు జనరల్ గా, అప్పుడే చాలా అథెంటికేట్ గా ఉంటుంది కూడా చూడటానికి కానీ మీడియాకి కానీ. అందులో అదొక ప్రెస్టీజియస్ ఈవెంట్ కదా అక్కడికి వెళ్ళటం అంటే. జైకర్ గారు ముఖ్యమంత్రి గారు అనేక సార్లు మాట్లాడినటువంటి విషయాలను ప్రతిదీ ప్రెస్ కు బ్రీఫ్ ఇవ్వకుండా ఎప్పుడు రాలేదని అనేటటువంటి మాటలు మీరు ఎలా మాట్లాడతారు? ముఖ్యమంత్రి ప్రతినిధులుగా ఎవరైనా మాట్లాడతారు. ఇవ్వకుండా ఎలాగుంటారండి? దాన్ని మీరు ఆథెంటికేటెడ్ కాదని ఎలాగంటారు? ఎన్నిసార్లు వెళ్ళారు, ఎన్నిసార్లు మాట్లాడారు? సర్లేండి, ఇప్పుడు ప్రతిసారి సార్ ఇక మీరు అలా అంటే దాన్ని ఆర్గ్యూ ఎలా చేస్తారులే కానీ. సార్ మీరు కృష్ణారెడ్డి గారు చెప్పండి సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. వాస్తవంగా అంటే అలా అంటే సార్, ఈ రాజకీయంగా మనం ఇవి పక్కన పెట్టినా కూడా మనందరూ కూడా అంటే తెలుగు వాళ్ళకి రావటం అనేది ఈ పురస్కారం చాలా సంతోషం, అందరూ స్వాగతించే విషయం. ఇక్కడ మనం ఏదో దీన్ని ట్రాక్ మార్చేసుకుని వేరే ఉద్దేశంతో మాట్లాడుకుంటే అది, ఎందుకంటే ఆల్రెడీ మనకు పివి నరసింహరావు గారికి వచ్చింది, అలానే రామారావు గారికి వస్తే ఇది అంటే చాలా అంటే కొన్ని వందల సంవత్సరాలకు గుర్తుండిపోయే విషయం కాబట్టి మనందరం కూడా నేను స్వాగతిస్తున్నాం. దాంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. సో రాజకీయంగా అంటే అది వేరే ఏదైనా ఉంటే అది సపరేట్ పెట్టుకుంటే అది బాగుంటుంది. ఇప్పుడు మనం చూసాం, ఈరోజు మనం శ్రీకృష్ణుడు అనగానే ఎవరు గుర్తొస్తారంటే ఎన్టీఆర్ గుర్తొస్తారు, అదేవిధంగా రాముడు అనగానే ఆయన గుర్తొస్తాడు. దానికి అందరూ కూడా ఇప్పుడు ఎవరైనా ప్రతిపక్షం కానీ అధికార పక్షం అందరూ కూడా యాక్సెప్టెడే. దాన్ని మన రాజకీయ కోణంగా ఓట్ల కోసం లబ్ధి చేకూరాలంటే అది దాన్ని మనం అది అంటే వేరే దృక్పథం చూసినట్టే అది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం, ఎన్టీఆర్ గారు నాణ్యం విడుదల చేశారు. అక్కడ మన ఆ రోజు భారతీయ జనతా పార్టీ అక్కడ పోటీ చేయలేదు ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు మొన్నే కదా దాదాపు ఇంచుమించుగా. అదేవిధంగా ఆయన విగ్రహం పెట్టారు, ఆ ఎలక్షన్ కోసం ఏం కాదు కదా.
టీడీపీ అందరూ వచ్చి బీజేపీకి ఓటేయరు కదా. ఎవరి ప్రపోజల్స్ వాళ్ళు ఉంటాయి కాబట్టి ప్రపోజల్ పెట్టారు కాబట్టి దాన్ని ఈరోజు దాన్ని ఏం చేయాలి, లాస్ట్ మీటింగ్ కాబట్టి ఈ మీటింగ్లో దాన్ని ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం. దాంట్లో వేరే దృక్పథం అయితే ఏం లేదు. దానికి వచ్చేసి ఏదో వ్యవస్థలు మెయింటైన్ చేసి ఈ రోజు బీజేపీ కృష్ణారెడ్డి గారు రేపు 17వ తారీఖు గెలిచేస్తేనే లేదు కదా. ఎస్ కృష్ణారెడ్డి గారు రేపు 17వ తారీఖు మొదటిసారిగా టీడీపీ తిరిగి ఎన్డీఏలో జాయిన్ అయిన తర్వాత 3 పార్టీలు కూటమిగా ఒక మీటింగ్ నిర్వహించబోతున్న బహిరంగ సభ. దానికి మోదీ గారు కూడా వస్తున్న సందర్భంలో అంటే దానికి ముందు ఏమన్నా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? మీకు ఏమన్నా సోర్సెస్ ఉన్నాయా? దేని గురించి ప్రకటన? అది ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రకటన గురించి. అంటే ఈ రోజు మీటింగ్ జరుగుతూ ఉంది కదా, ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇక్కడికి వచ్చి ప్రకటించవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి 100% అది పాసిబుల్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే భారతీయ జనతా పార్టీ వర్గాలు అనుకుంటున్నారు అంతే విధంగా. కానీ అక్కడి నుంచి నిర్ణయం అయితే రావాలి కదా ఫైనల్ గా. గత 5 భారతరత్నలు ప్రకటించినప్పుడు కూడా అది ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రకటించారు కాబట్టి ఇది కూడా ఆయన నోటి ద్వారానే తెలుస్తుందని చెప్పి ఒక మాట వినపడుతుంది. అంటే నాకు తెలిసి అంటే 17వ తారీఖు మొట్టమొదటిసారి, ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ వస్తున్నారు, ఆ సందర్భంగా ఇక్కడ కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని బాగుందని ఉద్దేశంతో వస్తున్నారు. అంటే ఇది ప్రకటించడానికి అయితే కాదు, అది నిర్ణయం అయితే ఈరోజు తీసుకుంటారు. ఫైనల్ డెసిషన్ తర్వాత మనం ఏదైనా మాట్లాడవచ్చు. అంటే అధిష్టానం చెప్పాల్సిందే కాదు. సో ఇది స్పెక్యులేషన్ కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అంటారు. అంటే మేము అనుకుంటున్నాం మా ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అంటే మా విశ్లేషణ, మా అంటే అనాలిసిస్ మేము అనుకుంటున్నాం. అది మరి అది తర్వాత వారు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అది ఫైనల్ డెసిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. మీకు ఉందంటే ఖచ్చితంగా ఢిల్లీ నుంచి ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే మీ వర్గాలే అంటే ఢిల్లీ నుంచి మాకేం వాళ్ళే చెప్పరు కదండి. ఢిల్లీ నుంచి అట్లా ఏముండదు. కాకపోతే మేమంటే ఎక్స్పెక్టేషన్స్ అంతే అవి. సరే ఏపీకి వస్తే బాగుంటది కదా, ఆంధ్రప్రదేశ్ అధికారికంగా ప్రకటించారు. అధికారికంగా మీరు చెప్పడానికి అవకాశం లేదు. పురస్కారం అధికారికంగా చెప్పడానికి అవకాశం లేదులేండి, మీ అది వాస్తవం. ఇది మనోజ్ సుబ్బారావు గారు ప్రకటించిన తర్వాత మనం ఏం మాట్లాడగలం. రైట్ సార్, క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్. మన టైం అయిపోయింది. అంటే ఆయన ఏమాత్రం కూడా వివాద రహితుడండి. ప్రపంచవ్యాప్తంగా ఆయన శత జయంతి ఉత్సవాలు భారతదేశానికి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అటు యుఎస్లో కావచ్చు, లేకపోతే యూకేలో కావచ్చు, ఇంకా ఇతర మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్నటువంటి ప్రతి చోట కూడా అంగరంగ వైభవంగా జరిగాయండి. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. తెలుగు జాతి చరిత్ర తిరగరాసిన ఆయన చరిత్ర భావితరాలకు భగవద్గీత కావాలండి ఖచ్చితంగా కూడా. అట్లాగనే మనం ఎక్కడ పుట్టాము, ఎలా పుట్టాము, ఎక్కడ పెరిగాము అని కాదు, మనం ఆ ప్రాంతానికి ఏం చేసాము, ఆ జాతికి ఏం చేసాము అనేది, ఆయన ఆ జాతులు ఎలాంటి స్ఫూర్తి నింపామనేది దానికి ఎన్టీ రామారావు తార్కాణం. అలాంటి మహానుభావుడికి భారతరత్న ఇవ్వబోతున్న ఆలోచన చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సర్వదా సహస్రదా తెలుగు జాతి రుణపడి ఉంటుందండి ఖచ్చితంగా కూడా. ఇది ఎవరు చేయలేని పని మరి ఆయన నేతృత్వంలో చేయబోతా ఉన్నారు. ఇప్పటికి ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు. ఈరోజు ఆ భారతదేశంలో అత్యంత గౌరవప్రదమైన వ్యక్తులు. అట్లా బీహార్లో మాజీ ముఖ్యమంత్రితో సహా మొత్తం కూడా ఎంతంత గొప్ప వ్యక్తులు. ఒకసారి అలాంటి ఆ స్థాయికి ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్ కూడా ఆయనకి ఇవ్వటం, మనం ఈరోజు ఆయనకి ఈ యొక్క భారతరత్న ఇచ్చే సందర్భంలో మనం అందరం కూడా సంతోషంగా ఆనందంగా ఆయన యొక్క అనుభవాలని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన సినిమాలని, ఆయన రాజకీయ జీవితాన్ని పంచుకోవాలి, మాట్లాడుకోవాలి తప్పితే వివాదాస్పదమైన మాట్లాడుకోవటం లేకపోతే ఇది చేసుకోవడం వల్ల ఆయన ఆత్మకు శాంతి చేకూరదు. ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరేందుకు కానీ మా ఈ భారతరత్న ఇవ్వటం ద్వారా ఖచ్చితంగా తెలుగు వాళ్ళందరూ గర్విస్తారు. అది ఎవరు తీసుకోవాలి, ఎవరికి ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అది మేము కూడా ఆలోచించే విషయం కాదు. కాబట్టి ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వటం తెలుగు వారి అందరికీ కూడా భారతరత్న ఇస్తున్నట్లుగా నేను భావిస్తా ఉన్నాను. రైట్ సార్. జగీర్ గారు క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వటం స్వాగతించదగినటువంటి అంశం, తెలుగు వారు అందరూ గర్వించదగినటువంటి అంశమే. కానీ మీరు నేను వివాదాస్పదం అని అనుకుంటున్నట్టుగా నేను మాట్లాడేది ఏంటంటే దండేసి దండం పెట్టడం అనేటటువంటి కార్యక్రమాన్ని నేను నిరసించాను తప్ప మరొకటి కాదు. రైట్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారే స్వయంగా ఆయన ఔరంగజేబ్ అని చెప్పాడు. పార్టీ అధ్యక్షులు కూడా అనేక సందర్భాల్లో ఎన్టీ రామారావు మళ్ళా గొడ్డలపూడి దేవాలయం
ఆయన అది కాదు, ఆయన ఔరంగజేబని, గుడ్డు కన్నా హీనమని, జయకర్ గారు ఇక. ఘోరమని మీరు ఎవరి చెబుతున్నారు, గురించి అయితే కృష్ణారెడ్డి గారు చెప్పాడో ఆ చెబుతున్నారు, వ్యాఖ్యలనే నేను అందరూ జ్ఞాపకం చెబుతున్నా చేశా కానీ తప్ప ఓకే, మళ్ళా ఈ జయకర్ రోజు గారు ఆ ఆ రోజు రోజేమో ఇక మళ్ళా వెనక్కి వెళ్ళకండి. క్లోజింగ్ కామెంట్ ఇక మన టైం లేదు. జయకర్ గారు శాంతి చేకూరే కాదు, మీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే అనేక సందర్భాల్లో ఎన్టీ రామారావు గారిని కీర్తిస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు మాట్లాడాడు. కృష్ణా జిల్లాకు కూడా అంతటి ఆయన పేరు పెట్టాడు. మహానుభావుణ్ణి, అంతటి మహానుభావుణ్ణి, భారత రత్నకు అర్హుడైనటువంటి మహానుభావుణ్ణి ఆ రోజు అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు సరే సార్, ఇప్పుడు రాజకీయ ఇప్పుడు అవన్నీ మాత్రం చెప్తున్నాను. నిజానికి చంద్రబాబు నాయుడు అర్హుడు కాదనేది మాత్రమే నా వాదన. మరో విషయం, ఇలా మీకు ఏ విధంగా అసలు ఉందో తెలుగుదేశం సురేష్ పార్టీ, గారు, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అది కాదండి, ఏ మాత్రం తెలుగుదేశం అర్హత పార్టీ లేదు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈ మాకు గొడ్డలి ఇంకా పొట్లు వైఎస్ఆర్ ఇవన్నీ కాంగ్రెస్ అవసరం అండి? పార్టీకి ఎన్టీ రామారావు గురించి మాట్లాడేటటువంటి అర్హత ఇవన్నీ ఏమన్నా అవసరం అండి? కాస్తో కూస్తో ఉందేమో ఇవన్నీ కానీ అవసరమా? ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ చేసుకోండి, సందర్భం వచ్చింది. ఒక నిమిషం జయకర్ గారు మరి సందర్భం వచ్చిందిగా ఓన్ చేసుకోండి. తెలుగువాడిగా ఒక తెలుగువాడిగా నేను చెప్తున్నాను కదా, ఒక తెలుగువాడిగా ఎన్టీ రామారావు గారికి భారత రత్న అవార్డు ఇవ్వడం, ఒకవేళ అది ఇవ్వడం అనేది నిజం అయితే ఇవ్వడాన్ని సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. రైట్. కృష్ణారెడ్డి గారు క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్, కంక్లూజన్. అంటే క్లోజింగ్ కామెంట్స్ అంటే ఏం చెప్పినా కూడా ఎప్పుడు ఇంకా అదే అండి. ఎందుకంటే అందరం కూడా అంటే ఇక్కడ వివాదం కాకుండా అందరం కూడా తెలుగువాడికి రావడం అనేది గర్వపడే విషయం. ఆయన విశ్వవిఖ్యాత, దాదాపుగా మన ప్రపంచ దేశాలు అందరికి కూడా తెలుసు ప్రపంచానికి. అటువంటి వ్యక్తి కూడా అనేది మేమైతే స్వాగతిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు మనం చూసాం, ఎవరు చేయలేని విధంగా దాదాపుగా 400 చిత్రాల పైన ఆయన నటించడం, అదే విధంగా దర్శకత్వం వహించడం, అదే విధంగా నిర్మాతగా అన్ని రంగాల్లో కూడా ఆయన రావడం జరిగింది. ఒక రాష్ట్రానికి సీఎం గా ఒక మంచి సుపరిపాలన, అదే విధంగా కూడా రాజకీయ చైతన్యం కూడా ఈ రాష్ట్రానికి తెచ్చిన వ్యక్తిగా మేము ఆయనకి ఈ పురస్కారం ఇస్తే బాగుంటుందని చెప్పేసి, అది భారతీయ జనతా పార్టీ మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఇస్తే కొంచెం మా అందరికి కూడా కొంచెం గౌరవంగా ఉంటుందనేసి ఫైనల్ గా నా యొక్క అభిప్రాయం అండి. రైట్. అది మొత్తానికి అయితే అక్రాస్ ద పార్టీ ప్లాట్ఫామ్స్ ఎన్టీ రామారావు గారికి భారతరత్న అనేది అందరూ స్వాగతిస్తున్నారు. అది 1-2 రోజుల్లోనే ఒక మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంది, ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వినపడుతుంది. ఇది అందరూ కూడా స్వాగతించేటటువంటి ఒక అద్భుతమైన క్షణంగా అందరూ కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ కృష్ణారెడ్డి గారు, మనోజ్ సుబ్బారావు గారు, అలాగే జయకర్ గారు. స్పెషల్ థ్యాంక్స్ టు పెంటపాటి పుల్లారావు గారు. ఇది ఇవాల్టి టాప్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.